మంచిగా ఉన్నారా చూడడానికి మాత్రం మంచి ముద్దు చూడరా దగ్గర తల్లి వచ్చింది రే. ఈ లేత చిగుర్లు మనకైతే కావాలి ఈరోజు వంటకి. తీసుకురాబా. ఏట్రా ఇలా తయారు చేసావు? కానీ ఈరోజు కొద్దిగా స్పైసీగా ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మా ముందర చింత చెట్టు అయితే ఉంది. ఇక్కడ చిగురులు కూడా మంచిగా కనిపిస్తున్నాయి. గత వారం అంతా వర్షాలు పడుతుంటాయి కదా అన్య. అవునన్నా, అందుకని చిగురులతో పాటు పూలు కూడా పూస్తున్నాయి ఇక్కడ. అవునవును, పూలే కనిపిస్తున్నాయి రా బా. పువ్వులు కాదు మా వద్ద, పువ్వులతో పాటు చిగురులు కూడా ఉన్నాయి. రా బాబు, ఇదిగో చిగురులు చూడరా. ఉన్నాయిరా మంచిగా చిగురులు, లేత చిగురులు. ఈ లేత చిగుర్లు మనకైతే కావాలి ఈరోజు వంటకి. బావగారు తీసుకున్నారా? ఓకే. ఈ సంవత్సరము మనల్ని ఎంతమంది చింత చిగురుతో కూరలు తయారు చేసుకొని తిన్నారనేది కామెంట్ చేయండి. కామెంట్ చేయమని చెప్పు మన వాళ్ళకి. చెయ్యండి ఫ్రెండ్స్, హట్ అవుతాడు లేపుతాడు. మన వాళ్ళకి బయట దొరుకుతుంది మరా మార్కెట్లలో? మార్కెట్లో అక్కడ అమ్ముతుంటారు. అమ్ముతున్నారా? రైతు బజార్లో తీసుకొచ్చి అమ్ముతుంటారు. అక్కడ వాటర్ లాగా వేసి ఉంటారు చిన్న కొద్దిగా, అది 50 రూపాయలు 100 రూపాయలు అలాగని అంటుంటారు. మరి మీ ప్రాంతాల్లో ఎలా అమ్ముతారు వీటిని? కామెంట్స్లో చెప్పండి. మంచి పులుపు కనిపిస్తుంది. మేమైతే చిన్నప్పుడు ఇలా తీసుకొని తినేసోళ్ళమే. ఈరోజు కూడా తిందాం, బాగుంటుంది. నోట్లు పెట్టుకుందాం, తినగురు బాగుంటుంది. దీన్ని కడగాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి మొత్తం కడేసుకుంటుంది. నిన్ననే వర్షం పడింది, పెద్ద వడగల్ల వర్షం లాంటిది. బా మంచి పుల్లగుంది బా. ఇది మనకు ఎటు చింతపండు తినాల్సినంత అవసరం లేదు ఇంకా ఇక్కడ. ఇది చిన్న బుట్ట అయితే తీసుకున్నాం మేము. తీసుకురాబా గురువు, నేను ఇలా పట్టుంటాను, ఈ బుట్ట పైన పెట్టండి. ఓకే, పట్టుకున్నాను. ఈ సీజన్లో మనకు పనసకాయలు ఉంటే బాగుంటారా బా తినడానికి. పండుతుంటాయిరా కొన్ని ప్రాంతాల్లో పండుతున్నాయి, కానీ మన ప్రాంతాల్లో కాదు, మన ప్రాంతాల్లో కూడా పండుతాయి. కానీ తీసేస్తున్నారు చిన్న పిందెలన్నీ, ముద్ర కూడా లేవు ఇక్కడ. మా తోట దగ్గర ఉండింది భారతి, నిన్న తినేస్తాయి కోతులు. పండు అది ఇచ్చేసి ఉంటావా? మరి మాకైనా చెప్పాలి కదా బా, మేము వస్తాం. అవును, చెప్పడం ఎందుకు కదా. నేను నిన్న వెళ్ళాను భారతి, మిరియాల కోసి తీర్చిపోద్దా అనేసి. వెళ్ళేసరికి తినేసాయి. మొన్న వెళ్ళి చూస్తే కాయలాగా ఉండింది. ఖజ్జపండ కాదు, బురద పండ. ఏదో ఒకటి సీజన్ లో ఫస్ట్ తినేది ఏదైనా బాగుంటుంది. మరి సురేష్ అన్న ఉన్నావా? తీసురా, కోసి ఇవ్వలేదు ఇంకా. మాకు కావాల్సినంత ఈ చిగురు అయితే తీసుకున్నాం, ఇదైతే మనకు సరిపోతుంది. బాగా ఈరోజు వంట ఎక్కడ అనుకుంటున్నావు? ఈరోజు వంట ఇది ముందర కాన్సెప్ట్ ఉన్న చూడు. ఒరే మంచిగా చల్లటి గాలి వస్తుంటది, ఏసి కూడా పనికిరాదు అక్కడ, అంత మంచిగా ఉంటది. చాలా చల్లటి గాలి అయితే తగులుతుంటది ఆ చెట్ల కిందన. మేమైతే కాంగ చెట్లు అంటాము. మంచిగా ఉన్నాయిరా చూడడానికి మాత్రం మంచి ముద్దు. చూడరా దగ్గర తల్లి వచ్చింది రే. తమ్ముడు చూడరా, గుద్దుతుంది. అంటే జానిగడ వచ్చాడు కదా గురు, ఆ జానిగడికి ఎత్తి పారిస్తుంది. అది కొమ్ములు లేవు, పుల్లగా ఉంటుంది, చప్పకుంటుంది బా. పుల్లగా ఉంటుందా? చూడండి, ఇదిగో మామిడికాయ అయితే ఒకటి తీసుకున్నాము, బాగుంటాయి ఇవి, పుల్లగా ఉంటాయి. ఇందా అక్కడ పెట్టేసి పట్టరా. ఇదిగో మన ముందర ఈ చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా, ఏసీ రూమ్. ఈ చెట్ల కిందనే చేద్దాం వంట అంతా కూడాను, బాగుంటుంది. ఈ చెట్లు ఉన్న చోట చల్లటి గాలి తగులుతుంటది, పశువులన్నీ కూడా వెళ్ళి ఆ కిందన పడుకుంటుంటాయి అనమాట. ఈ వేస అప్పుడు మన వాళ్ళకి ఎక్కువగా ఇళ్లలో ఉండడానికి ఇష్టపడరు. చెట్ల కింద వచ్చి అలాగే తీరుతుంటారు. ఆ నానమ్మ కూడాను చక్కగా వెళ్ళి అక్కడ పడుకుంటుంది. ఇదిగా మన వాళ్ళందరూ కూడాను వేప చెట్టుని విశ్వాసది అంటారు కదా, ఈ చెట్లను కూడాను అలానే అంటాం, ఎందుకంటే వాటికున్నట్టు గుణమే ఈ చెట్లు కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, మంట అయితే పెట్టాము, ఇప్పుడు చికెన్ అయితే ఉడకబెడదాం. బాగా నేను వేస్తాను, చెప్పా పసుపు కొద్దిగా సరిపోద్ది, బాగా ఉడకనిద్దాం చికెన్. బాగా రీసెంట్గా మనకు డీజే ఆస్మై పాకెట్ 4 అది కాంబో ఇవన్నీ కూడా రిలీజ్ చేశారు కదా, లాంచ్ చేశారు. దాంట్లో ఏమైనా అప్గ్రేడ్ చేద్దామా? కెమెరా అప్గ్రేడ్ చేద్దాం అంటే దాంట్లో ఏంటంటే మనకు ఇన్బిల్ట్ గానీ స్టోరేజ్ కూడా ఫ్రీగా ఇస్తున్నారంటే మనకు ఎంత 100 GB ఎంత. కానీ మనకి ఇప్పుడు దొరకట్లేదు అది. ఏం మరి మార్కెట్లో అది ఎంత 80,000లో ఉంటుందేమో అనుకుంటున్నాను నేను. 80,000 రూపాయలు అప్పుడు వాళ్ళు చేసినప్పుడు. ఇది 63-65 కొన్నాం. మన ఇది ఎక్కడ వైజాగ్లో తీసుకున్నాం, స్టోర్లో గౌరీ ఎంటర్ప్రైజెస్. ఒకసారి వెబ్సైట్లో చూడు ఒకసారి. ఎంతరా ఇది? అమ్మ, మన దగ్గరికి వచ్చేసరికి కాస్త తగ్గొచ్చేమో ఈ ప్రైస్ అంతా కూడాను, కానీ ఇక్కడ మాత్రం చాలా భయంకరంగా చూపిస్తుంది. మన ఇండియన్ ఈ ప్రైస్ అయితే లేదు దీంట్లోని. $959 అయితే చూపిస్తున్నాడు. ఇది కాంబో వెర్షన్ చెప్తున్నాను మీకు. స్టాండర్డ్ వేరియంట్కి కాస్ట్ అనేది మారచ్చు. ఏదైనా మనం తీసుకునేటప్పుడు మన ఇట్లా యూట్యూబర్స్ కానీ వ్లాగర్స్కి మనం కాంబో వెర్షన్ తీసుకోవాలి, ఎందుకంటే మనకు అన్ని యాక్సెసరీస్ వస్తాయి దాంట్లో. అవును, అట్లా విడిగా మనం కొనుక్కోవాల్సిన బ్యాటరీస్ కానీ, తర్వాత మనకు ఇవి కొన్ని అమౌంట్ లాంటివి అవన్నీ కూడా మరి తీసుకోవాలి. మామూలు స్టాండర్డ్ వెర్షన్ తీసుకోవాలి. ఇప్పటి వరకు మేము వాడుతున్న కెమెరా అయితే ఇదే మా DJI ఈ Pocket 3 అనమాట. మన కెమెరాలో మీరు అంటే మన వీడియోస్లలో మీరు చూస్తున్నటువంటి వీడియోస్ అన్నీ కూడా దీంట్లో నుంచే రికార్డ్ చేస్తున్నాం. తక్కువ ఐఫోన్ నుంచి తీస్తుంటాం అప్పుడప్పుడు. కొన్ని చిన్న షార్ట్స్ అనమాట, ఏదైనా చిన్నగా ఫోకస్ ఏదైనా పెట్టాలంటే. అవును, అప్పుడు ఒక్కోసారి దీంట్లోనే ఫోకస్ అనేది మిస్ అవుతుంది. ఈ ఫోకస్ అనేది
కానీ కెమెరాలో మన ఐఫోన్లో అయితే మాత్రం బాగుంది కెమెరాలో అదంతా కూడాను. ఒకసారి అన్న చెప్పండి. మీ కెమెరా పాకెట్ 4 అయితే నెక్స్ట్ మంత్ మే పైన వస్తుందంట. మనకు ప్రైస్ ఎట్లా ఉండొచ్చు అన్న? ప్రైస్ కూడా రివీల్ లేదు. అది కూడా తెలీదా? తెలీదు. మే నెల ఎండింగ్ ఎప్పుడు వస్తుంది. ఓకే ఓకే ఇలాగే చిన్న చిన్నవి కట్ చేస్తుందా? అంతేరా తమ్ముడు, చిన్న చిన్నవి కడిచి చూడరా బావి సగం తీసాను రా, సరిపోతాయి. ఇంకా ఇంకొన్ని తీయాలి ఇవి సరిపోతాయి. చిన్న రౌండ్ దగ్గర బావ నీ చేతులు ఇంకా లేవు కదా? ఇంతే బామర్ది. ఓకే సరిపోతాయి. బావా పదా ఇంకా వంట స్టార్ట్ చేద్దాం కదా. బాగుంది, చాలా బాగుంది. ఒకప్పుడు ఇలా పచ్చి ఉల్లిపాయలు తినేవాడిని కదా నేను. ఈ వీడియోస్లో వచ్చిన తర్వాత ఒక 2-3 నెలలు అవుతుంది ఇలా కట్ చేస్తుంటే తినాలనిపిస్తుంటుంది. కొన్ని ముక్కలు తీసుకొని తినేస్తుంటాను నేను. ఎందుకని ఏమో తెలియదు గురు, అది అలవాటు అయిపోతున్నాను ఇలాగా. కొద్దిగా అందులో సాల్ట్ కారం వేసుకొని తినేసి అలాగా ఇది ఒక బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో మరి తెలియదు. కామెంట్స్లో రాయండి ఫ్రెండ్స్, చూడు కామెంట్స్లో రాయండి. క్యాన్సర్ వస్తుంది చూడు. క్యాన్సర్ ఎందుకు వస్తుంది? ఫ్రెండ్స్ ఇక్కడ కోడి వేపుడు కోసం నూనె అయితే పెట్టుకున్నాము. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కాదురా వెల్లుల్లిపాయలు వేసి. వెల్లుల్లిపాయలు ముందేసలు ఇవి వేసి రెడీగా ఉండండి. ఓకే బాగా భయపడ్డా నేను. వేసారు అది కూడా పచ్చిమిర్చి పచ్చిమిర్చి. ఇదేది కొత్తగా కట్ చేసారు ఈరోజు, కట్ చేయించారు తమ్ముడు కొద్దిగా జాగ్రత్త. ఏమి అసలు మనం నిక్కర్లు వేసుకుని మా చిన్నరమ్మా ఇదే ఎక్కువ అట్లాంటి ప్రాబ్లం వస్తుంది. ఇదిగమ్మా బాగుందా కలిపిందా? ఆల్వేస్ వెల్కమ్స్ యూ అంటాడు మావాడు. బావగారు ఏంటి మంట ఇంత పుట్టించారు మీరు? పుట్టించే బామర్ది, ఎండ కాస్తుంది. ఇలాంటి మంటలన్నీ పుట్టించేది మా చిన్నర బావే. చూసా ఆ మంట కూడా ఎలా పుడుతుంది అక్కడ. అదే కదా, బొగ్గ 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 మంటుంది. ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోనే మనం కొత్తిమీర కలుపుదాం బా. మామూలుగా ఉండదు, 2 నిమిషాలు బా మనం దించేద్దాం. ఇవి అవి తర్వాత, ఇప్పుడు కాదు. మనం వేయించినవి ఇక్కడైతే ఉన్నాయి. ఇప్పుడు ఈ చింత చిగురు దీంట్లో కలిపి మనం నూరడమో లేకుంటే మిక్సీ ఆడిపించడమో ఏదో చేద్దాం. ఇదంతా కూడా బాగా దీంట్లో ఆడిపించేటప్పుడు కాస్త పసుపు. ఇప్పుడు మనం వేపుడైతే స్టార్ట్ చేద్దాం. మేమైతే ఆ ముద్దంతా కూడా తయారు చేసి పెట్టుకున్నాం పక్కన. ఇప్పుడు దీంట్లోని చిన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు అయితే మనం దీంట్లో కలుపుదాం. నెయ్యి పోసుకున్నాము. ఇదంతా కూడా నెయ్యితోనే తయారు చేస్తున్నాం, నూనె అయితే వాడట్లేదు. బాగా దీంట్లోనే ఉల్లిపాయలు వేద్దాము. దీంట్లోనే పచ్చిమిరపకాయలు కూడాను కలుపుతున్నాం, చిన్నగా తరిగినవి. దీంట్లో మనం కరివేపాకు అయితే వేద్దాం. దీంట్లోనే చిన్నగా తరిగిన ఇవి ఎండు మిరపకాయలు, ఇవి కూడా దీంట్లో కలుపుదాం. చిల్లీ ఫ్లేక్స్ కూడా వాడచ్చు, మేమైతే అది వాడట్లేదు, ఇలా తరిగేసుకున్నాం కాబట్టి. దీంట్లోనే మనము ఉప్పు పసుపు కూడాను లైట్ కలుపుదాం. ఈ మంటతో గట్టిగా మండుతుంది, లేకుంటే ఆరిపోతుంది. ఇప్పుడు దీంట్లోనే మనం ముందుగానే ఉడకబెట్టిన ఈ మాంసం అయితే కలుపుదాం. ఇదైతే కిలో తీసుకున్నాం. ఈ మాంసం అంతా కూడాను పెద్ద పెద్ద ముక్కలు కొట్టించాం. బాగా కలిపే బావగారు. దీంట్లో మనము వాటర్ కలపాలి మనం ముందుగానే ఉడకబెట్టాం కానీ లైట్గా. ఫ్రెండ్స్ కూర అయితే తయారైపోయింది చూడండి, మంచిగా ఇంకా ఉడికిందనమాట. ఇప్పుడైతే ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా చింతచిగురు పేస్ట్, అదైతే ఇందులో కలిపేద్దాము. ఇలా పడతాను గట్టితో తీసేయాలి. గట్టి తీసేనా? అదే ఇట్లా పైన ఒక కలర్ ఉంది, లోపల ఇంకో కలర్ ఉంది. ఇది బాగుంది గురు. కలుపుతావా? కలపాలైతే తేకుండా పడిచేస్తావు. ఇంకా ఏం కాదులే, రెండు కలిపేసే అయితే మామూలుగా ఉంటుంది. ఈరోజు వంట మాత్రం అదరగొడతాం. ఫ్రై చికెన్ పకోడీ ఫ్రై. ఎప్పుడైనా చికెన్ పకోడీ చేసేద్దాం రా బాబు. చేసాం కదరా చికెన్ పకోడీ, చేసాం కానీ మళ్ళీ చేద్దాం. మరి ఇది గ్రేవీ లెక్క రాదు, ముందే చెప్తున్నా చూడండి. అయితే ఇంటికి వెళ్ళి సాంబార్ తెచ్చుకుంటున్నాను. ఓకే తెచ్చుకో. ధనియాల పొడి అయితే కలుపుతున్నాం, అలానే గరం మసాలా కూడాను. ఓకే మంచి పొడి సూపర్గా అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే పొడిగా తయారైపోయింది. దీంట్లోని జీడిపప్పు అలానే కొత్తిమీర. జీడిపప్పు అయితే వేసేస్తున్నాము, నానబెట్టింది ఇది. కొత్తిమీర కూడా అలా చల్లుకొని మనం అయితే దించేద్దాం. అంతే తయారైపోయింది. చూసారు కదా, మంచిగా అనిపిస్తుంది. పొడిగా గ్రేవీగా కాకుండా దీన్ని బగారా రైస్లో కానీ టమాటా రైస్లో కానీ అన్నిట్లో కూడా మంచిగా సెట్ అవుతుంది. ఈ పాత్రలోనివేమో టమాటా బిర్యానీ అయితే తయారు చేస్తున్నాము. టమాటా రైస్ అనమాట, కాకుంటే మనం అదనంగా దాంట్లోని మసాలా దినుసులు అయితే కలిపాము, బిర్యానీ దినుసులు. దీంట్లోనైతే అన్నీ కలిపేసాము. ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, బిర్యానీ దినుసులు. తర్వాత వచ్చి ఇవి వెల్లుల్లిపాయలు, ఇవి పొట్టు తీసినవి, ఇవి కూడా మనం దీంట్లో కలిపేస్తున్నాం. ఒక 2 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద అయితే కలుపుదాం దీంట్లో. తమ్ముడు దూరంగా వెళ్ళరా, కాలుతున్నా సార్ తమ్ముడు. ఇంకా కెమెరామెన్లకు ఉన్నటువంటి కష్టాలు ఈ ప్రపంచంలో ఎవరికి ఉండవు. ఆ తురుకలు లాంటివన్నీ కూడా చేతి మీద పడుతున్నాయి, అలా పట్టుకున్నాడు కూడా. రే
ఏట్రా రే పైనుంచి పడుతున్నాయి ఈ పువ్వులు. కరెక్ట్గా ఈ మధ్యలో పువ్వులు పూస్తున్నారు ఎక్కువగా ఇప్పుడు చూసాను నేను. అదే ఆ బయట ఎక్కడ లేదు, కొమ్మ దగ్గరే. దీంట్లోనే కరివేపాకు కూడా మనం కలుపుదాం. బిర్యానీలో కలపరేమో కదరా కరివేపాకు? కలపరు, ఏదంటే ఇది చెప్పు. కలుపు ఫస్ట్ కలుపు. కానీ మనం కలుపుతాం, మామూలుగా ఉండదు. ఏది మెంతు డిసైడ్ అంటాయి కదా. అదే చూసారా, ఈ అరేంజ్మెంట్ అంతా కూడా చూస్తుంటే సూపర్గా కనిపిస్తుంది కదా, మామూలుగా ఉండదు. ఇప్పుడు దీంట్లో టమాటాలు అయితే కలుపుదాం. టమాటా కాయలు ఇది చూస్తుంటే భలే కనిపిస్తుంది తమ్ముడు. ఇది పిండికి ఒకసారి ముందు వంట సిద్ధం. కలుపురాజు. ఒరే ఇక్కడ మంటలు వేస్తుంటారా వండుతుంటే, మంట రావట్లేదు. అలాంటి చెప్ప ఎప్పుడు అవుతుందో తెలియదు. మంటలు వేస్తుండాలంటే చిన్న రోజైనా గట్టిగా మంట పెట్టి బా మంట తగ్గించాలి బా. కింద అడుగుని అంటుకుంటుందనా తీసి అలాగే పెట్టాలంటే దీంట్లోనే కారం కూడా కలుపుదాం. అలా ఉండాలి తప్ప ఎక్కువ ఉండకూడదు కారం కూడా, అప్పుడు బాగుంటుంది. ధనియాల పొడి కూడా మనం కలుపుదాం దీంట్లో మనం ఇప్పుడు కొత్తిమీర కలుపుదాం. పడుతుంటారా. అలానే పుదీనా కూడాను కలుపుదాం. బావా జీడిపప్పు ఉంటుంది చూడు, తీసుకురా. ఏట్రా ఇలా తయారు చేసావు? అంతే దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మిక్సీ పట్టించి అన్నంలో కలిపేసుకుని తినడం. దీంట్లోనే కసూరి మేతి కూడా కలిపాము, మీకు చూపించలేదు. దీంట్లో ఇప్పుడు నానబెట్టిన బియ్యం అయితే కలుపుతున్నాం. ఓహో, అందుకైనా ఇంతసేపు వెయిటింగ్. ఇదైతే మంచిగా కలిసిపోయింది. ఇప్పుడు మనము దీనికి కావలసినంత వాటర్ కలుపుదాం ఉడకడానికి. తమ్ముడు చీకటి కనిపిస్తున్నామా? ఎలారా చీకటి అవుతుందా? అంటే మనం కర్రీగా ఉన్నాం కదా అందుకని. ఇప్పుడు మనము ఈ గింజలు తీసిన దబ్బకాయలు అయితే పిండుతాం మనం. దీంట్లో ఒక 2-3 చుక్కలు అంతే చాలు. వేసే పర్లేదు, ఎక్కువ వేసం అంటే అది పులిపైపోద్దురా, పులిహోర తయారవుతుంది. చూడు ఒకసారి ఉప్పు కారం అవన్నీ కూడా చూడు ఒకసారి. నా చేతుల్లో వేస్తున్నాయి ఫ్రెండ్స్. కొద్దిగా ఎలా ఉంది ఫ్లేవర్? పర్లేదా? బాగుందా? మా చిన్నర బొచ్చి ఎండ కాస్తుంది అని చెప్పి లెమన్ వాటర్ కూడా దాంట్లో నింపుకుని తీసుకొచ్చాడు, తయారు చేశాడు. ఒక 4 లీటర్లు తీసుకొచ్చాడు బావా. ఇది 2 లీటర్లు కదా, అదొక 2 లీటర్లు, 2.5 ఇది. ఇట్లాంటి బాటిల్స్ 2 తాగాం మేము, మామూలుగా లేదు ఈరోజు. గట్టిగా తాగుతున్నాం వాటర్ అయితే. మీరు కూడా తాగండి వేసవిలో వాటర్ బాగా. వెనకాల కొండల్లో ప్రకృతి మాత్రం మంచి కనిపిస్తుంది పచ్చగా. దబ్బకాయలు లెమన్ అంటే లెమన్ కాదు, దబ్బకాయలు మేము పిండుతాం. ఇది ఇందాక మనం మంచిగా ఉంటాయి కదా, ఇందాక మనం కూరలో పిండాం కదా, సారీ బిర్యానీలో పిండాం కదా కూరలో. బాగుస్తుంది. మనం గతసారి వీడియోలో కూడా చేసాము. మనం అది వంట చేసి వచ్చాం కదా ఊర్లోనే, అది ఇంట్లోనే అలసిపోయి మనం తయారు చేయలేదు పాయ. ఈ టమాటా బిర్యానీ అయితే ఈ విధంగా తయారైంది. ఇప్పుడైతే మనం దమ్ పెడదాం. మూత తగ్గ ఫ్రెండ్స్, మన వంటలన్నీ కూడా పూర్తయిపోయాయి. ఒకసారి తీసి చూద్దాము. ఎత్తిద్దాం. ముందు చికెన్ తీద్దాం. చికెనా? ఒకసారి చూడండి ఎలా వచ్చిందో. మంచిగా వాసన మాత్రము మామూలుగా లేదనమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, గ్రీన్ చికెన్ ఇలా వచ్చిందనమాట. గ్రీన్ చికెన్ లానే అనిపిస్తుంది. మనం దీంట్లో ఆకులు ఎక్కువ వేసాం కాబట్టి అట్లానే అనిపిస్తుంటది. ఎందుకంటే సూపర్ పొడిగా వచ్చింది చికెన్ అయితే, ఎక్దమ్ క్వాలిటీ లాగా. ఇప్పుడు మనము ఈ బిర్యానీ చూద్దాం. ఈ టమాటా బిర్యానీ, టమాటా రైస్ అనుకోండి. నేను ఇంకా చూడలేదు అది ఎలా వచ్చిందో. మనం వెళ్ళిన లాస్ట్లో ఇంతకు ముందు కూడా మనం తయారు చేసాం కదా ఏదో క్యాంపింగ్ లో. వాటర్ వచ్చి బ్రో ఉప్పురే ఇదిరా గంజి పాత్ర. ఇదేం చేద్దాం? ఆవిరి వస్తుందా? పట్టు. ఓకే. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది మన బిర్యానీ, టమాటా బిర్యానీ అనమాట. మంచిగా వస్తుంది, ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లోనే మనం ముందుగానే ఈ కొత్తిమీర ఇదంతా కలిపాం కాబట్టి మేము పైన అయితే వేయలేదు. మీకు ఇష్టమైతే యాడ్ చేయొచ్చు అనమాట. బాగా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వడ్డించేసే బా, ఎందుకంటే పైనుంచి సౌండ్లు వస్తున్నాయి, భయం వేస్తుంది. అంటే ఊరు పక్కనే చేస్తున్నాం ఈ వీడియో అంతా కూడాను, కానీ వర్షం వచ్చిన తర్వాత ఇంత ప్లేస్ అయితే మనకు దొరకదుగా. కిందన లైట్గా ఇదిగో మాడింది అనుకుంటా, ఇది పక్కన పెడదాం. అన్య ఈరోజు చికెన్ మాత్రం భలే ఉందిరా. ఎలా ఉండరేమో కానీ బాగుంటుంది తమ్ముడు. కానీ ఈరోజు కొద్దిగా స్పైసీగా ఉంటుంది బిర్యానీ కాస్త కారంగానే ఉంటుంది. ఆ కారంగానే ఇట్లా చేసాం. అవును, మీ అందరికి 4 ముక్కలు వేసాడు బా, మాకేటి 5 ముక్కలు వేసాడు. అది అభిమానం. లవంగాలు, యాలకులు, చెక్కలు నాకు వస్తాయి, అందుకే చూస్తున్నాను, జాగ్రత్తగా పరిశీలించి తింటున్నాను. అనియా ఈసారి నాకు మాత్రం జీడిపలుకు 4 వచ్చాయి అనియా. అవునా? అసలు రావు ఒకసారి నాకు. నీ అదృష్టం తమ్ముడు అది. అంతే కదా, తినండి. తింటున్నామే. బిర్యానీ మాత్రం మంచిగా వచ్చింది బా. అవునా? బాగా వచ్చింది. బిర్యానీ అంటున్నాను, టమాటా రైస్. అదే టమాటా బిర్యానీ బాగా వచ్చింది. మంచి టేస్ట్ ఉంది రాజు. టమాటా బిర్యానీ లేకపోతే చికెన్? టమాటా బిర్యానీ. చికెన్ చాలా బాగుంది భారతి, భలే వచ్చింది నిజంగా బా. టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. ఇది మన వాళ్ళంటే ఈ చింతసిగురు ఉంటుంది కదా నెత్తలు కలుపుతారు, కానీ చికెన్తో ఇది తినడం ఫస్ట్ టైం.
ఈరోజు చికెన్ మాత్రం నిజంగా నాకు ఈ బిర్యానీ కంటే చాలా బాగా నచ్చింది. ఇది చింత చిగురుతో తయారు చేసామంటే ఎవరు నమ్మరు, అంత మంచిగా వచ్చింది. దీంట్లో నేను గోంగూరను ఇంకేదో కలిపినట్టు అట్లా అనిపిస్తుంది అనమాట. రుచి మాత్రం నిజంగా సూపర్గా వచ్చింది. ఈ రెండు కలిపితే ఇంకా టేస్ట్ మాత్రం చాలా మంచిగా ఉంది బా, ఊహించినంతగా బాగుంది. బాగుంది, అదిరిపోయింది బాగా. చికెన్ మాత్రం చాలా బాగా వచ్చింది. అండ్ ఈ బిర్యానీ కూడాను బాగుంది. లైట్గా మేము స్పైసీగా ఉండాలని చెప్పి కారం కూడాను కాస్త ఎక్కువ వేసాం, అలానే మిరియాలు కూడాను దీంట్లో కలిపాం కదా, అది వంట ఫెయిల్ అవ్వలేదని. లాస్ట్ టైం ఏమో పాయలంటే ఇది కొద్దిగా ఉడకలేదు, ఈసారి మాత్రం పర్ఫెక్ట్ అన్ని బుర్రపాడు వచ్చింది బారది. సూపర్గా వచ్చింది ఈరోజు వంట మాత్రం అదిరిపోయింది. మామూలుగా లేదు ఇంకా. అందులో ఈ చింత చిగురు కలపడం వల్ల ఇంకా టేస్ట్ వచ్చింది ఏటో మరి. మీకు దొరుకుతుంటే ఒక్కసారిగా మేము చూపించిన పద్ధతిలో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో రాయండి. ఏమంటావు గురు? ఈ సీజన్లో మన వాళ్ళకి అంటే సిటీ కాసిన వాళ్ళకి అంత దొరకదేమో, దొరుకుతుంది. బయట మార్కెట్లలో ఏమైనా ట్రై చేస్తే దొరకవచ్చు. అవును, దొరుకుతుంది రాజు. మనకు తిన్నారంటే మాత్రం ఇది చింత చిగురు అంటే నమ్మరు. ఇంకా ఇందులో ఏదో నీ ఇంతకన్నట్టుగా గోంగూర ఏదో కలిపేరు అది అంటారు, అంటే అంత పుల్ల కూడా లేదు, పులుపు కూడా లేదు, బాగుంది. మనం దీంట్లో మరలా మనం కొత్తిమీర కూడా వేసాం, పచ్చిమిరపకాయలు, దీంట్లో కారం కూడా మనం యాడ్ చేయలేదు. మీరు గమనించి ఉంటారు, ఆ పచ్చిమిరపకాయలే దీంట్లోని కారం అనమాట. ఇంత మంచిగా వస్తే మేమంతా హ్యాపీగా ఫీల్ అవుతాం, అంత హ్యాపీగానే తింటాం అనమాట. అంతే అంతే, మీ ముందు కూడాను అంత హ్యాపీగానే మాట్లాడతాం, అంత మంచిగా చెప్పగలుగుతాము. ఈ టమాటాలోనే మనము జీడిపప్పు వేసాం కదరా, ఒక జీడిపప్పు రాలేదు నాకు, తమ్ముడికి వచ్చేయటం నీకు వచ్చే బా? నాకు ఒకటి వచ్చింది బా. వచ్చిందా? ఒకటి వచ్చింది నాకు చిన్నది వచ్చింది ఒకటే, నాకు 5 వచ్చాయి బ్రో. అయితే వేసినవన్నీ తమ్ముడి దగ్గర వెళ్ళారా? దగ్గరికి వెళ్ళిపోయినట్టునే. ఈసారి వచ్చిందని కూడా 5 కదా, 4 కేసి పంపించా. ఇప్పుడు టైం వచ్చి 3 గంటలు అవుతుంది. ఈ టైంలో మేము ఉదయం స్టార్ట్ చేసాం 8 గంటలకి, 11:30 కల్లా స్టార్ట్ చేసాం కదా, 11:30-11 అవుతుంటుంది ఆ టైంలో స్టార్ట్ చేసాము. ఈ టైంకి భోజనం చేస్తున్నాము, అలాగ మాట్లాడుకుంటూ ఈ పనులన్నీ కూడా వంట అవన్నీ చేస్తే ఇంకా అలా గడిచిపోయింది. ముక్కలు కొద్దిగా వేసాయి బావకి, ముక్కలే. దీని గురించి ఇంకా ఏం మాట్లాడతాం, బాగుందని ఫుడ్ అని, అంతేగా. అంటే పాడైపోయిన దాని గురించి 100 రకాలుగా మాట్లాడచ్చు, బాగున్న దాన్ని ఒక రకంగా మాట్లాడతాం కదండి, నేను చెప్పలేదు. ఇంకంతే, అంటే బాగుందంటే బాగుంది, ఒకవేళ పాడైపోయింది అనుకో దానికి బోల్డ్ కారణాలు వస్తాయి. ఇది పసుపు ఎక్కువైంది, ఈ కారం ఎక్కువైంది, తక్కువైంది, మసాలా ఎక్కువ అన్నీ చెప్తాము, కానీ బాగుంది. ఇలాంటి దానికి చెప్పలేం బామది. ఒకేసారి బాగుందంటే బాగుంది. బాగుంది. పైన వస్తున్న సౌండ్లో మనకు వినిపిస్తుంటుందా? మనం మాట్లాడుతున్న టైంలో, ఆ టైంలో మాట్లాడకపోతే వినిపిస్తుంది. అవునా? సో ఫ్రెండ్స్ చూస్తారు కదా, ఈరోజు చింత చిగురుతోటి ఈ కోడి కూర అయితే తయారు చేసాము. మాకైతే చాలా మంచిగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా మీ ఇళ్ళల్లో చేసుకొని తిన్నారా? తినుంటే మాత్రం కామెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఈ సీజన్లో మంచిగా చింత చిగురు అనేది దొరుకుతుంటుంది. మా స్టైల్లో, ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి చెప్పు. మేము తయారు చేసినటువంటి స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. మాకైతే సూపర్గా అంటే సూపర్గా వచ్చింది. మీకు కూడా మంచిగా వస్తుంది అనుకుంటున్నాము. తింటుంటే పుల్ల కనిపిస్తుంటుంది, లైట్గా కారం కనిపిస్తుంటుంది. పచ్చిమిర్చి కాబట్టి ఆ ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అలానే దీంట్లో నెయ్యితోనే మనం వండాం కాబట్టి ఆ నెయ్యి ఫ్లేవర్ కూడా తగులుతుంటుంది అనమాట. మీరు కొంతమందికి నెయ్యి ఇష్టం ఉండకపోవచ్చు, నెయ్యికి బదులు మీరు నూనె వాడుకోవచ్చు, అదనమాట. మాకైతే సూపర్గా అనిపించింది. ఇప్పటి వరకు మీరు చూసిన ఈ వీడియోలలోని, అంటే ఈ వీడియోలో మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాలన్నీ కూడాను కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటూ మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మరలా మీ ముందుకు ఉంటాం. అంతవరకు అయితే సెలవు. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. తిన్న చేతులతోనే మీకు బాగా చెప్పాము, తప్పు కనుకోవద్దు. బావా ఈ వంట గురించి ఏం చెప్తావా బా? మన వాళ్ళకి వండుకోమంటావా లేకపోతే వండుకోకూడదంటావా? వండుకోవాలి బామది. వండుకోవాలా? వండుకోవాలి. వండుకోండి ఫ్రెండ్స్, అంత మంచిగా వచ్చింది. మాకైతే చింత చిగురు దొరుకుతుంటే ట్రై చేయండి, బాగుంది వంట మాత్రం.